హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరి ముచ్చట్లు. నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే బ్రెడ్ టోస్ట్ చేసుకొని తినేసాను. సో ఈ రైస్ అయితే మిగిలిపోయింది, నాకు అసలు పడే బుద్ధి అవ్వట్లేదు. సో యూట్యూబ్ లో చూస్తే చాలా రికమెండేషన్స్ చద్దనం చేసుకోవచ్చు అని చెప్పారనమాట. సో నేను కూడా అదే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ ఆన్ పర్పస్ చద్దనం చేసుకోవాలనుకుంటే కొంచెం రైస్ మెత్తగా ఉడకబెడితే ఇంకా బాగా వస్తుంది అని చెప్పి అన్నారు. ఫస్ట్ అయితే ఈ రైస్ మొత్తం మునిగిపోయేలా వాటర్ వేసేసి దాన్ని మొత్తం రైస్ స్మాష్ చేసేసాను. కానీ పాలు కూడా కొంచెం వేడి చేసేసుకున్నాను. పాలు వేడిగా ఉంటేనే మనకి మంచిగా కర్డ్ వస్తుంది అనమాట నెక్స్ట్ డేకి. సో అందుకే కొంచెం వేడి చేసుకొని పెట్టుకున్నాను పక్కన. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ వేసుకోవాలి. ఇక్కడైతే యోగర్ట్ దొరుకుతుంది, కొంచెం క్రీమీగా ఉంటుంది అనమాట, మనలా గడ్డ పెరుగులా కాకుండా. ఇది వేసేసుకున్నాను అనమాట. ఇంకా దాంట్లోకి మంచిగా కలిపేసుకున్నాను. ఇంకా ఇది మంచిగా మిక్స్ చేసాక దీంట్లో సాల్ట్ ఇప్పుడే వేసేయాలి. మీ దగ్గర ఆలుపు ఉంటే అది వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉండింది కాబట్టి నేను ఇది వేసాను. అండ్ అలాగే పక్కనే ఆనియన్స్ కూడా, ఒక ఆనియన్ కట్ చేసేసాను. నేను ఆనియన్స్ బాగానే తింటాను కాబట్టి ఒక ఫుల్ ఆనియన్ వేసేసాను దాంట్లోకి. కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను ఇలాగా. నైట్ మొత్తం ఇంకా దాంట్లో ఉంటే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కదా. అండ్ వాటితో పాటు పచ్చిమిర్చి కూడా ఒక 5 వేసుకున్నాను. ట్రస్ట్ మీ, నిజంగానే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట పొద్దునే తినేటప్పుడు. సో ఇది మార్నింగ్ అనమాట. నేను ఆల్రెడీ వాటర్ వేసి కలిపేసాను, కొంచెం ముందే వీడియో తీయడం మర్చిపోయాను. బట్ నిజంగానే టేస్ట్ చాలా అంటే చాలా బాగుండింది గైస్. చద్దన్నం ప్లస్ ఆవకాయ కాంబినేషన్ అయితే సూపర్గా ఉండింది. నాకు టేస్ట్ కూడా చాలా అంటే చాలా నచ్చింది. ఈ రెసిపీ హిట్ గైస్.